బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ గారు ఈ రోజు టీడీపీ ప్రభుత్వంలో చేరారు. ఈ సందర్భంగా ఏమన్నారు మేడం, ఎలా అనిపిస్తుంది చెప్పండి? బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం మరింతగా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. చేసిన మంత్రివర్యుడు నారాయణ సాల్వి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అజీజ్ గారికి, మిగతా తోటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎటువంటి అవరోధాలు లేకుండా బుచ్చిరెడ్డిపాలెం కార్పొరేషన్లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఆమెతో పాటు 6 మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది వరకు 4 కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు, 7 మంది కౌన్సిలర్ని తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని, కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రికాముఖంగా. అదేవిధంగా మీ అందరూ కలిసి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము అభివృద్ధి 2 చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మనమందరం పనిచేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.